మేము కూడా బీసీ వెల్ఫేర్ వాళ్ళకు దీనిని హాస్టల్ తొందరగా ఓపెనింగ్ చేయాలని చెప్పేసి లెటర్ చేయడం జరిగింది. అయితే బీసీ వెల్ఫేర్ గైడ్ లైన్స్ ప్రకారంలో కూడా వాళ్ళు అన్ని కుల సంఘాల వాళ్ళని పిలిపించేసి అందులో ఉన్న విద్యావేత్తలను పిలిపించేసి ఒక సపరేట్ గా ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఆ ట్రస్ట్ కి ఈ హాస్టల్ నడిపించే బాధ్యతని వాళ్ళు అప్పగించాలి. అయితే అక్కడ ఏంటంటే అప్పుడు ఓన్లీ కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ వాళ్ళు ఒక్కరే అప్లై చేసుకోవడం తోటి వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు దానిని నారాయణకి అమ్ముకోవాలని చూసారు కాబట్టి వాళ్ళను ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త ట్రస్ట్ ఫామ్ చేసి ఆ కొత్త ట్రస్ట్ లోకి ప్రతి జిల్లా నుండి ప్రాతినిధ్యం ఉండేలాగా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఇచ్చేసి అది ఒక ట్రస్ట్ గా ఫామ్ చేసుకుని ఆ ట్రస్ట్ కి ఈ మేనేజ్మెంట్ ఇవ్వాలనేది దిశగా ముందుకు వెళ్తుంది. అది వాళ్ళకున్న గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రస్తుతం ఉన్నది అదే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఉన్న ట్రస్ట్ క్యాన్సిల్ చేసి కొత్త ట్రస్ట్ ఫామ్ చేసి కొత్త ట్రస్ట్ మేనేజ్మెంట్ లోకి ఇవ్వడం అనేది.